ఆటో గాయత్రి కాలేజ్. ఎక్కండి ఎక్కండి. కాస్త స్పీడ్ పెంచండి. కావాలంటే డబ్బులు ఎక్కువ ఇస్తాను, స్పీడ్గా వెళ్ళండి. మీరు రేటు పెంచినా నేను స్పీడ్ పెంచలేనండి. ఎందుకంటే మా నాన్నగారు చెప్పేవారండి, రే 60 ఏళ్ళు బతకాలంటే ఎప్పుడు 20 స్పీడ్ దాటద్దని. కాబట్టి నా 10 ఏళ్ల సర్వీసులో నేను ఎప్పుడు 20 స్పీడ్ దాటలేదండి. అందుకే నా బండికి సొట్టపడలేదు, నాకు పడతలేదు. ఇలా వెళితే నా ఎగ్జామ్ పోతుంది. ఎగ్జామ్ పోతే మళ్ళీ వస్తుందండి, ప్రాణం పోతే వస్తుందండి, రాదు. అందుకే మా తాతగారు చెప్పేవారండి, కస్టమర్ అంటే దేవుడురా, కస్టమర్ భద్రతే మన బాధ్యత అని. మా అనుభవుడు ఎక్కడున్నా నాకు ఇది అలవాటేలేండి. పీడ విరగడైంది. మహానుభావురాలు, నువ్వైనా జాగ్రత్తగా వెళ్ళు నాయన, వెళ్ళు, వెళ్ళండి. ఎగ్జామ్ టైం అవుతుంది, ఫాస్ట్ గా వెళ్ళండి. అరే మీరా? ఏంటి ఈరోజు కొత్తగా యూనిఫామ్ వేసుకున్నారు? పొద్దున్నే ఉతుక్కున్నానండి, అందుకేసుకున్నాను. అయినా ఎప్పుడు ఇలా హడావిడికి వెళ్ళే బదులు కొంచెం తొందరగా బయలుదేరొచ్చుగా. ముందుగానే బయలుదేరాను, కానీ ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేశాను. ఓ, ఏం రాలేదా? లేదు. అవును, నిన్న హాస్పిటల్లో జాయిన్ చేసినవిడ ఎలా ఉంది? మీరేమైనా హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళారా? వెళ్ళాను, బానే ఉంది. నిజంగా మీరు టైంకి నిన్న కాపాడకపోయి ఉంటే ఆవిడ పరిస్థితి ఏమై ఉండేదో. నేనేం చేశానండి, సాటి మనిషి కష్టంలో ఉంది, ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? అవును, మీరు ఒకరోజు బైక్లో వెళ్తారు, ఒకరోజు ఆటోలో వస్తారు, అసలు ఏంటి విషయం? నాన్నగారుంటే ఆయనే డ్రాప్ చేస్తారు, కానీ ఇప్పుడు ఊళ్ళో లేరు. బావ బండి మీద వెళ్తే నేను దిగేలోగా మినిమం 2 అంబులెన్స్ ఎక్కుతారు. అందుకే ఆయన వచ్చే వరకు ఆటోలో వెళ్ళటం, 9 గంటలకు స్టాప్ లో వెయిట్ చేయడం తప్పదు. రండి, ఎక్కండి. కాలేజీకేగా? కాలేజ్ కొద్దు. మరి ఎక్కడికి? ఎక్కడికైనా వెళ్దాం. గోదావరి ఎంత అందంగా కనిపిస్తుందో కదా. రోజులాగే ఉంది, ఆ బ్రిడ్జు, ఆ బోటు, ఆ నీళ్లు, ఆ మనుషులు అన్నీ ఇవేగా. ఇదిగో తీసుకోండి. పర్లేదు, వద్దండి. మీ గురించే తీసుకున్నాను, తీసుకోండి. ఇంతకీ నీ పేరేంటి? సూర్య. అవును సూర్య, మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? లేరండి, నాకు 10 ఏళ్ళ వయసులోనే చనిపోయారు. ఐఎమ్ సారీ. పర్వాలేదండి. తర్వాత నేను రాజమండ్రి వచ్చేసాను. భాష అని ఒక ఆటో డ్రైవర్ నన్ను చేరదీశాడు, నేను ఆటో డ్రైవర్ అయిపోయాను. నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? అమ్మా నాన్న లేకుండా ఉంటారేమో కానీ ఫ్రెండ్స్ లేకుండా ఎవరు ఉండరండి. జానీ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నా అలాగే ఆటో డ్రైవర్. మరి గర్ల్ ఫ్రెండ్స్? నేనేమైనా ఇంజనీరింగ్ చదువుతున్నానా గర్ల్ ఫ్రెండ్స్ ఉండడానికి? ఆటో డ్రైవర్ నండి. మరి మీ గురించి తెలుసుకోవచ్చా? నాన్న బిజినెస్ మ్యాన్, నెలలో ఎక్కువ రోజులు బయటే ఉంటారు. అమ్మ హౌస్ వైఫ్, రోజంతా ఇంటి పనులతో బిజీగా ఉంటుంది. వాళ్ళకి నేను ఒక్కతనే కూతుర్ని, ఒక్కదానే అవ్వడంతో చాలా గారభంగా పెంచారు. అందుకే నాకంటూ ఎలాంటి టెన్షన్స్ లేవు. అంటే మీకు కలలు, లక్ష్యాలు లాంటివి ఏం లేవా? ప్రస్తుతానికి అలాంటివేమీ లేవు. నా ముందున్నది ఒకే ఒక్క లక్ష్యం, బీటెక్ కంప్లీట్ చేయడం. అదేంటండి, మీకు డబ్బు ఉంది, ప్రేమగా చూసుకునే అమ్మా నాన్న ఉన్నారు, ఎటువంటి లోటు లేదు, అయినా ఏ లక్ష్యం లేకపోవడం ఏంటి? బీటెక్ కంప్లీట్ అవడానికి ఇంకా టైం ఉంది కదా, ఈలోగా ఏదో ఒకటి డిసైడ్ అవుతాలే. అవును, నీకేమైనా అలాంటివి ఉన్నాయా? నాకా? రోజు వెనక సీట్లో కూర్చున్నట్టు చెప్పినట్టు ఆటోను ముందు తీసుకెళ్ళడం తప్ప ఇవన్నీ ఆలోచించే టైం ఎక్కడదండి. కాకపోతే అవసరాన్ని బట్టి పక్క వాళ్ళకి సహాయం చేస్తుంటాను.
మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? ఏం చేస్తాం, ప్యాసింజర్స్ కోసం వెయిట్ చేస్తుంటాం. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు.